ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. నమస్కారం. ఏపీ పవర్ న్యూస్ కి స్వాగతం. కాశీ బుగ్గలో పెను విషాదం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి. శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గలో ఈ రోజు శనివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. కార్తీక మాస ఏకాదశి కావడంతో స్థానికంగా ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు సమాచారం. అసలేం జరిగింది? కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన ఏకాదశి, దానికి తోడు శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఆలయానికి తరలి వచ్చారు. ఆలయ అంచనాలకు మించి సుమారు 10,000 నుండి 20,000 మంది వరకు భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఒకేసారి భక్తులందరూ దర్శనం కోసం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్రమైన తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆలయంలోని ఒక క్యూ లైన్ రైలింగ్ విరిగిపోవడంతో కొందరు భక్తులు కింద పడిపోయారు. వారిపై నుండి మిగిలిన వారు పరుగులు తీయడంతో పరిస్థితి అదుపు తప్పి భయానక వాతావరణం నెలకొంది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక కింద పడి నలిగిపోవడంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమా? ఆలయ సామర్థ్యానికి మించి భక్తులు వస్తారని అంచనా వేయడంలో ఆలయ నిర్వాహకులు విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ప్రైవేట్ ఆలయం కావడం, ఇంత భారీ జన సందోహాన్ని నియంత్రించడానికి తగిన భద్రతా ఏర్పాట్లు, క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక లేకపోవడమే దుర్ఘటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆలయంలోకి వెళ్లే ప్రవేశ మార్గం, బయటకు వచ్చే నిష్క్రమణ మార్గం దాదాపుగా ఒకటిగాను ఉండడం వలన రద్దీని నియంత్రించడం కష్టతరంగా మారింది. ప్రముఖ దిగ్భ్రాంతి సహాయక చర్యలు. ఈ దుర్ఘటనలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని పలాస, కాశీబుగ్గ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.